ఆ ఆ వయసులో ఆ సిచ్యువేషన్ ఈ పాటలు పాడుతున్నామంటే ఈ వరంగల్ భూపాలపల్లి మహదేవ్పూర్ ఏరియాలల్లో చాలా పెద్ద మొత్తంలో అన్నలు తిరుగుతుంటుండే. మా తాతలో లేకుండా వాళ్ళు చెప్తుండే మాటలు. అడిది అట్రాక్ట్ అయినా ఎప్పుడన్నా? మాది దామెర మండల్ తక్కలపాడు గ్రామం అన్నా కదా, కామ్రెడ్డి మురళీమోహన్ రెడ్డి మా విలేజ్ అతను. మొట్టమొదటి మావోయిస్ట్ పార్టీలో గిరాపేలుడులో అయిన ఎన్కౌంటర్లో కామ్రెడ్డి మురళీమోహన్ రెడ్డి, ఆనందరావు, సుధాకర్, జనార్దన్ ఈ నలుగురిని చెట్ల కట్టేసి షూట్ చేస్తారు. అందులో మురళీమోహన్ రెడ్డి మా ఊరు. వాళ్ళ తమ్ముడే కేంద్ర కమిటీ సభ్యుడు లంక పాపిరెడ్డి గారు. ఆయన సరెండర్ అయినప్పుడు ఊళ్ళోనే ఉన్నాడు. కానీ ఊరంతా అనలే. నాయన పోలీసు. ఇక నాకు ఎక్కువ ఈ ప్రభావం పడేది. అంటే నేను బాగా జానపదానికి ఆకర్షితున్నాయన. అంటే ఆ జననాట్య మండలి పాటలు పాడుతున్నాం అంటే కూడా మీ మీద ముద్రేస్తుండే కదా. ఆ ముద్ర పడి ఇబ్బంది పెట్టుడు, పోలీసు దెబ్బలు. నాయనే పోలీసు కదా, ఇంట్లోనే దెబ్బలు. నాయనే పోలీసు కాబట్టి బయట కొట్టనియకుండా ఈయనే కొట్టిండు. ఈయన ఎప్పుడైతే కొట్టిండో ఆ తర్వాత అప్పుడు డిటి నాయక్ గారు ఎస్పీ, ఆయన ఎస్టీ డిటి నాయక్. నేను లంబాడి భాషలో పాటలు పాడుతున్నా, నాకు 4 లంబాడి పెళ్లి సంబంధాలు వచ్చినాయి. నేను లంబాడుకొని అంటే చాలా జాగ్రత్తగా పడాలి. వాళ్ళు షేక్ చేసుకుంటే వాళ్ళ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చాలా చెళ చెళ ఇరన్నా చెలియౌచు అత్తర జోడారే బండి లేవియౌచు ఇట్లా ఉంటాయి. నా ఆడియో క్యాసెట్ విని డిటి నాయక్ గారు ఎవరంటే నర్సయ్య కొడుకు అంటే పట్టుకరా పోనని చెప్పి జీప్ పంపించిన హెడ్ క్వార్టర్ నుంచి. నన్ను జీబులో తీసుకొని పోతుంటే నాన్న పరిశాన్. లాస్ట్గా హెడ్ క్వార్టర్ నుంచి అన్న నర్సన్న మనోడు మస్తు పాడాడు, ఎస్పీ గారు పాడించుకున్నట్టే. అబ్బా నా చెప్పారులే నా కొడుకు మంచి పాట పాడాడు. అట్లా ఎప్పుడైతే నాన్న నా ముందు మెచ్చుకుపోయేది. నన్ను ఏమైనా అరే బాలసంత గారి కొడుక, ఎవరు మందొచ్చ గారి కొడుక, ఏ దేశాలు పట్టుకొని పోతారు డెక్ పెట్టుకొని. నిజంగా మా తాత పొడ్డు చంద్రయ్య తాత వాళ్ళ నాయన కథలు చెప్పుకుంటా ఇంటికి ఇక రాకుండా అంటే అట్నే దేశాలు పట్టుకొని పోయినట. అది ఇట్లా నాకు అబ్బిందంటే నేను ఖచ్చితంగా ఇంటికి పోతాను ఎటువైనా కూడా. అంటే ఆ జీన్స్ వచ్చినాయి నీకు.